నమస్కారం. నమస్తే. శేషు సార్, మీ నుంచే మొదలు పెడదాం. ఏంటి సార్ అసలు ఈ తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలనే స్లోగన్తో ఏదైతే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో కూడా ఈ రోజుకి ఇంకా ఆ నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి, నీటి వాటాలు వదులుకుంటున్నారు, పక్క రాష్ట్ర ప్రభుత్వాలకు తొత్తులుగా మారుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి పాలమూరు రంగారెడ్డి ప్రతిష్టాత్మకమైతే ఉత్తర తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 2 ప్రాజెక్టులను తీసుకున్న ప్రభుత్వాలు ఎందుకు నీటి వాటాలకు సంబంధించి వివాదాలను పరిష్కరించుకోలేకపోతున్నాయి? మొత్తంగా ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి ఏం చెప్తారు? వంశీ, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన దగ్గర నుంచి నీటి వాటాలు ముఖ్యంగా కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్, మనకున్నవే 2 బేసిన్లు. ఆ 2 బేసిన్లో నీటి వివాదాలకు సంబంధించినటువంటి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర, తర్వాత KWDT, GWDT దగ్గర వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మీరు ఇందాక ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఈ దేశంలో ఎక్కడైనా పరిష్కారం జరగంగా చూసావా మనం? ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వివాదాలు కాస్త పక్కన పెడితే ఎప్పుడో నేను 30-40 ఏళ్లుగా వింటున్నటువంటి వివాదాలు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. ఉదాహరణకు తమిళనాడుకి కర్ణాటక మధ్య కావేరీ నదీ జలాల వివాదం ఎప్పటి నుంచో ఉంది. పరిష్కారం చేశారా? సెంట్రల్ వాటర్ కానీ, జలశక్తి శాఖ గాని, తర్వాత ఈ ట్రిబ్యునల్స్ గాని, ఏవైనా బచావత్ ట్రిబ్యునల్స్ గాని ఏవైనా వీళ్ళు పరిష్కారం చేసిన సందర్భాలు మనం చూసామా? చూడలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఒడిశాకి మధ్య ఉన్నటువంటి జంజావతి ప్రాజెక్టు సంబంధించినటువంటి వివాదం ఎక్కడైనా పరిష్కారం అయిందా? ఇప్పుడు మేకుదాతు అనేటటువంటి ఒక రిజర్వాయర్ ని కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై కడుతుంటే తమిళనాడు అభ్యంతరం చెప్తుంది. ఓ పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందా? తర్వాత మనకి మహారాష్ట్రకి మనకి ఉన్నటువంటి జల వివాదాలు పరిష్కారం అయ్యాయా? తర్వాత మనకి కర్ణాటకకు మేడిగడ్డ విషయంలో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం అయ్యాయా? పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి మనకు ఉన్నటువంటి నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి పరిష్కారం మాత్రం దొరకట్లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి చాలా తీవ్ర, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. అందుకే కదా నిధులు నీళ్లు నియామక వివక్షత జరిగింది కాబట్టి మనం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నామని చెప్పాం. బట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 2 బేసిన్స్ లో మనకి నీటి కేటాయింపుల విషయంలో గాని, ప్రాజెక్టులు కట్టుకోవడానికి అనుమతులు గాని, ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించినటువంటి అనుమతులు గాని దొరకటం లేదు. కాబట్టి మరొకసారి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది మన వాదన. మనం అటు ట్రిబ్యునల్స్ ముందు, బచావత్ ట్రిబ్యునల్స్ ముందు గాని, లేకపోతే జలశక్తి శాఖ దగ్గర గాని, తర్వాత ట్రిబ్యునల్స్ ముందు మనం బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. పాపం మహబూబ్ నగర్ విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గాని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత గాని మహబూబ్ నగర్ అనేది చాలా బ్యాక్వర్డ్ జిల్లాగా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ గా. అయితే మీరు చూడండి, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఆ జిల్లాను దత్తత తీసుకున్నాడు తను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు. తర్వాత ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఉద్యమం కోసం ఇప్పుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రశేఖరరావు గారు అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా మహబూబ్ నగర్ కొడగల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అంటే మహబూబ్ నగర్ కి రాజకీయంగా పెద్దపీట వేసినప్పుడు కూడా మహబూబ్ నగర్ నీటి సమస్యలు, అటు త్రాగునీటి సమస్య అయినా ఇటు సాగునీటి సమస్య అయినా తీరలేదు. తీరకపోగా మహబూబ్ నగర్ లో ఏ ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి కాలేదండి. మీరు పాలమూరు రంగారెడ్డి తీసుకున్నా, కోయిల్ సాగర్ తీసుకున్నా, డిండి ప్రాజెక్ట్ తీసుకున్నా, భీమా తీసుకున్నా, ఇప్పుడు ప్రతిపాదించినటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకున్నా, మీరు ఏది కూడా ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా మిగిలిపోయి ఆ జిల్లాకు నష్టం జరిగింది తప్ప ఆ జిల్లాకి ఏంటి చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఇప్పటి వరకు దగ్గర 30 ఏళ్లకు పైగా చూస్తే ఆ జిల్లాకు జరిగినటువంటి లాభం లేదు. అయితే ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల సమీక్ష సమావేశానికి వెళ్లి ఆ సందర్భంగా ఒక మాట అన్నారు. ఏమన్నారు ఒక మాట అంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి, డిండి ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పకపోతే నేను గోదావరి నది పైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తాను, ఆ సమావేశ చర్చల్లో పాల్గొంటాను అని అన్నారు. ఇది అసలు వివాదం మొదలైంది అక్కడ.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నది ఏంటంటే అసలు గోదావరి జలాల విషయంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయము, గోదావరి జలాలను అక్రమంగా ఎత్తకపోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుంటే మీరు ఈ ప్రతిపాదన పెట్టడం ఎంతవరకు సమంజసం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తూ దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మన తెలంగాణకు వచ్చేసరకు మనకు ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి అంటే గోదావరి బేసిన్ లో మనకి ప్రాజెక్టులు ఉన్నాయి కానీ నీటి కేటాయింపులు లేవు. ఉన్న నీటి కేటాయింపులు ఎంత 299 టీఎంసీలు మాత్రమే. కానీ వేరాజ్ మీరు గోదావరి కృష్ణా బేసిన్ అండి, గోదావరి బేసిన్ కాదు. 299 కృష్ణా బేసిన్. కృష్ణాకి వచ్చేసరికి 599 ఆంధ్ర, గోదావరి తెలంగాణ, 512 ఆంధ్ర, 511. మీకు గోదావరి బేసిన్ కి వచ్చేసరికి మనకి కేటాయించినటువంటి ఇది వాటా 968 టీఎంసీలు ఉన్నాయి. అయితే మనకి గోదావరి బేసిన్ లో ఉన్న సమస్య ఏంటి అని అంటే నీటి కేటాయింపులు ఉన్నాయి, 968 టీఎంసీలు ఉన్నాయి, కానీ ప్రాజెక్టులు లేవు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల విస్తరణకి అనుమతి రావటం లేదు, కొత్త ప్రాజెక్టు కట్టుకోవడానికి అనుమతి రావట్లేదు. కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలోకి పోయింది. ఇది మనకి ఏర్పడుతున్నటువంటి సమస్య. అయితే గోదావరిలో ఇప్పుడు మనకి అఫీషియల్ గా 968 టీఎంసీలు మనకి కేటాయించినప్పుడు కూడా మనం 433 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకోలేకపోతున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనకి ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం. ఇప్పుడు కొత్తగా మనకి తెలంగాణ ప్రభుత్వం తుమ్మిడిహట్టి దగ్గర ఒక ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తుంటే మహారాష్ట్ర ప్రభుత్వం అసలు మనకి మాట్లాడటానికి సమావేశానికి అనుమతి ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి కలవటానికి సిద్ధపడట్లేదు దేవేంద్ర ఫడ్నవీస్. అదొకటి ఉంటే, రెండోది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మిగులు జలాలు అంటే అసలు మనం నీళ్ళనే వాడుకోలేకపోతున్నాం. ఆ నీళ్లు కిందికి పోతున్నాయి, గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో మేము మిగులు జలాలను వాడతాం, వరద జలాలను వాడతాం అనేటటువంటి నెపంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిపాదనలు. ఆ ప్రతిపాదన మొట్టమొదటి ప్రతిపాదన వచ్చింది పోలవరము బనకచెర్ల ప్రతిపాదన వచ్చింది. దాంట్లో మనం అభ్యంతరాలు చెప్పాం, మనకి నీటి వాటా కావాలని కోరాం. తర్వాత వాళ్ళు దాన్ని ప్రతిపాదన వెనకకు తీసుకొని పోలవరము నల్లమల ప్రాజెక్టు ప్రతిపాదన అక్కడ కూడా మన అభ్యంతరాలనే మనకి నీటి వాటా కేటాయించాలని కొత్తగా ప్రతిపాదనతో వచ్చారు. అది పోలవరము తర్వాత కావేరి అంటే గోదావరిని కావేరిని ఇంటర్ లింకేజ్ లివర్ ప్రాజెక్ట్ ని చేయడానికి అంటే నదుల అనుసంధానం చేసేటటువంటి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త ప్రతిపాదనతో ఏంటి అని అంటే ఒక్క టీఎంసీ కూడా తెలంగాణకు పంచకుండా మొత్తము 183 టీఎంసీల నీళ్లను ఈ ప్రతిపాదనతోటి అది పోలవరము కావేరి గోదావరి కావేరి ప్రతిపాదనతోటి ఎత్తకపోయేటటువంటి ఒక ప్రతిపాదన చేస్తున్నారు. మన వాదన ఏంటంటే అసలు గోదావరిలో సర్ప్లస్ వాటరే లేదనేది మన ప్రతిపాదన. వాళ్ళు ఏమంటున్నారు, మేము సర్ప్లస్ వాటర్ ని ఈ ప్రాజెక్ట్ ద్వారా తీసుకుపోతాం అనేటటువంటి ప్రతిపాదన. దానికి మనం చర్చించేది ఏముంటది, మనం మాట్లాడేది ఏముంటది?